హాయ్ ఫ్రెండ్స్, మనకు సిఆర్పిఎఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్లో ఉద్యోగానికి అయితే నోటిఫికేషన్ వచ్చింది. దేశవ్యాప్తంగా మనకు 9175 పోస్టులు అయితే భర్తీకి ప్రకటన వెలువడింది. ఎంపికైన వారు కానిస్టేబుల్ హోదాలో సేవలు అందించవచ్చు. 10వ తరగతి ఐటీ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మనకు సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. మనకు ఈ ప్రకటనలో అయితే టెక్నికల్, ట్రేడ్స్మెన్, పయనీర్ పోస్టులు భర్తీ చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు. మహిళలు అర్హులే. నియామకాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఉంటాయి. మొత్తం మనకు 9175 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్కు 504, తెలంగాణకు 353 కేటాయించారు. దేశవ్యాప్తంగా 79 పోస్టులు మహిళలకు దక్కుతాయి. వీటిలో ఏపీకి 3, తెలంగాణకు 3 ఉన్నాయి. పయనీర్ విభాగంలో 20 ఖాళీలకు మాత్రం దేశవ్యాప్తంగా అందరికైతే అవకాశం ఉంది. ఎంపికైన వారు లెవెల్ 3 మూల వేతనం ₹21,700 పొందుతారు. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ ఇతర పుస్తకాలు దక్కుతాయి. తొలి నెల నుంచే 40,000 జీతం అందుకోవచ్చు. వీరు అనుభవంతో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయికి అయితే చేరుకోవచ్చు. విధిలో ప్రతిభ ఉన్నత విద్య, శాఖపరమైన పరీక్షల్లో ఎస్ఐ, ఆపై స్థాయిలో కూడా సేవలు అందించవచ్చు. ఎంపిక ప్రక్రియ వచ్చేసి మనకు ముందుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పీఈటీ. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీ ఉంటాయి. వీటిలో అర్హులైన వారికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభావంతులకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అర్హత సాధించిన వారికి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మనకు పీఈటీ, పిఎస్టీ టెస్ట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇందులో పీఈటీలో పురుషులు దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం 5 కిలోమీటర్ దూరాన్ని 24 నిమిషాల్లో, 1.6 కిలోమీటర్ దూరాన్ని 9 లేదా 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే మహిళలు అయితే 1.6 కిలోమీటర్ దూరాన్ని 8.5 లేదా 12 నిమిషాల్లో చేరుకోవాలి. పిఎస్టీలో అయితే పురుషులు 170, మహిళలు 157 సెంటీమీటర్ ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుషులు 162.5, మహిళలు 150 సెంటీమీటర్ ఉంటే చాలు. పురుషుల యొక్క ఛాతీ విస్తీర్ణం 80 సెంటీమీటర్ ఉండాలి. ఎస్టీ వాళ్ళకు 76 తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. అన్ని విభాగాల్లో అర్హులైన వారికి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. మనకు పరీక్ష విధానం వచ్చేది ఇది ఆన్లైన్లో ఉంటుంది. 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, తప్పు జవాబుకు పావు మార్కు అయితే తగ్గిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ ఒక్కొక్క విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే 10వ తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి. పరీక్షలో అర్హత కోసం జనరల్ అభ్యర్థులకు 30, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25, ఎస్సీ ఎస్టీలకు 20% మార్కులు పొందాలి. పయనీర్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 35, మిగిలిన వారందరూ 33% మార్కులు అయితే పొందాలి. ఇక్కడ పరీక్షల కంటే ముందే మనకు రన్నింగ్ పోటీ నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. మనకి ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు గడువు తేదీ వచ్చేసి మే 19. దరఖాస్తు ఫీజు ₹100, మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు అయితే ఫీజు లేదు. వెబ్సైట్ వచ్చేసి ఇది www.rect.crpf.gov.in మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకు సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.